బట్టి గారు కొంచెం వెనక ముందు చూసుకోండి. మీరు ఆర్థిక శాఖ మంత్రి, అన్ని వివరాలు మీ దగ్గర ఉంటాయి. నిన్న బట్టి గారు మాట్లాడుతూ ఏమన్నాడో ముందు చూసిన తర్వాత నేను విషయానికి వస్తాను. 10 సంవత్సరాల బడ్జెట్ గురించి ఒక 10,000 కోట్ల రూపాయల మీ గురించి ఆలోచన చేసి వడ్డీ లేని రుణాలు ఏమన్నా ఇచ్చాడా? ఏమైంది ఆ రోజు? లేకపోతే 10 సంవత్సరాల బడ్జెట్ గురించి ఒక 10,000 కోట్ల రూపాయల మీ గురించి ఆలోచన చేసి వడ్డీ లేని రుణాలు ఏమన్నా ఇచ్చాడా? ఏమైంది ఆ రోజు? సో బట్టి గారు ఏమంటున్నారు, మొత్తం మా 10 ఏళ్ల పాలనలో 10,000 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలైనా ఇచ్చారా అని గొంతు పెంచుకొని మాట్లాడండి. బట్టి గారు, ఒకవేళ 2022-23 సంవత్సరంలోనే 13,000 కోట్ల రూపాయలు ఇచ్చాం. 1 ఫైనాన్షియల్ ఇయర్. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాడు, ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం హార్డ్లీ 3,000 కోట్లు 2,000 కోట్లు ఇచ్చింది వడ్డీ లేని రుణం. మీరు 2,000-3,000 కోట్లు మీరిస్తే 1,00,000 కోట్ల రూపాయలు మహిళా సంఘాలకు మేము బ్యాంక్ లింకేజ్ ఇప్పించాం. 1,00,000 కోట్లు ఇప్పించాం. అది సెర్ప్ ద్వారా, మెప్మా ద్వారా, స్త్రీనిధి ద్వారా 3 రకాలుగా 1,00,000 కోట్ల రూపాయలు బ్యాంక్ లింకేజ్ ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ నువ్వేం మాట్లాడుతున్నావు? 10,000 కోట్లైనా ఇచ్చారా అంటున్నావు. 10,000 కోట్లు మేము దిగిపోయే సంవత్సరం 9 నెలల్లోనే 10,000 కోట్లు ఇచ్చాం. 2023-24లో మేము డిసెంబర్ 7కు దిగిపోయినాం. ఆ 9 నెలల్లోనే 10,000 కోట్లు ఇచ్చాం. అంతకుముందు ఫైనాన్షియల్ ఇయర్లో 2022-23లో 13,000 కోట్లు ఇచ్చాం. మొత్తం మా 10 ఏళ్లలో కరోనా పీరియడ్తో సహా 10,00,000 కోట్ల రూపాయల బ్యాంక్ లింకేజ్ ఇచ్చాం మేము. కానీ నువ్వేం మాట్లాడుతున్నావు ఈరోజు? 10,000 కోట్లు అయినా ఇచ్చారా అని మాట్లాడితే అంటే ఎవరు చెక్ చేసేటోడు ఉండడు, నిన్ను అడిగేటోడు ఉండడు, నువ్వు ఏది మాట్లాడితే అదే అనుకుంటావా? లేవా డాక్యుమెంట్ లేవా? నేను చెప్పేది తప్పైతే బయట పెట్టు, అసెంబ్లీలో చర్చ పెట్టు. ఇప్పుడు అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది కదా, మాట్లాడదాం పట్టు. ఏ ఇయర్ ఎంత ఇచ్చినామో నేను చెప్తా. మెప్మా ఎంత ఇచ్చినాం, సెర్ప్ ఎంత ఇచ్చినాం, స్త్రీనిధి ఎంత ఇచ్చినాం, నేను చెప్పనీకి రెడీ ఉన్నా. నేను ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన కదా. 10,000 కోట్లు కూడా ఇవ్వలేదని పచ్చి అబద్ధాలు, జస్ట్ స్లీపింగ్ రిమార్క్స్ చేస్తే ఎట్లా బట్టి గారు? అండ్ పర్సనల్ కామెంట్స్ చేస్తే ఎట్లా? నువ్వు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడు, నిజాయితీగా మాట్లాడు. మేము 1,00,000 కోట్లు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం, మేము 2,00,000 కోట్లు ఇస్తా అని చెప్పు, వద్దంటలేను. కానీ మేమిచ్చింది తక్కువ చూపడం, మీరిచ్చింది ఎక్కువ చూపడం, మీరు ఇయ్యని దాన్ని కూడా ఇచ్చినట్టు చూపడం, ఇదేం చిల్లర రాజకీయం అని నేను అడుగుతా ఉన్నా.